మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి గయ్యాలి అంట, ఫ్యామిలీ సైకో అంట. వద్దని చెప్పొచ్చుగా పాపం. నేను ఎందుకు చెప్తా? నాకు ఎవరైనా చెప్పిరా నేను చేసుకుంటే? అప్పుడు పంతులు గారు, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. మూర్ఖుడా, మేము చెప్పేవే నిజాలురా, అడుగు. సరే అయితే, ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి టైంలో పంతులు గారు అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, అది నిజంగా మీకానికి అనిపిస్తుందా? పాపాత్ముడా, పెద్దలేం చెప్పారా మనకి? ఏం చెప్పారు? 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమని చెప్పారా? చెప్పారు. అందులో మొదటి అబద్ధం ఇదే. ఏవండి, మన పక్కింటోళ్ళు 50 ఇంచుల టీవీ తీసుకొచ్చిండ్రు, మనకు కూడా తీసుకురండి 50 ఇంచుల టీవీ. పక్కింటి వాళ్ళ ఆవిడని చూసాం ఎట్లుందో, అసలు బాగలేదు ఆమె. అందుకోసమే వాళ్ళ ఆయన ఆమె చూడలేక టీవీ తీసుకొచ్చిండు. నాకు అలా కాదు కదా, నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను చూడడానికే టైం సరిపోతుంది, నీ టీవీ ఎప్పుడు చూడాలన్నట్టుగా నీ అందాన్ని పోవడానికి నిన్ను చూస్తూనే ఉంటున్నా. టీవీ ఎందుకు మనకు? పోనివ్వండి, మనకెందుకులేండి ఆ టీవీ. 24 గంటలు నన్నే చూస్తూ ఉండండి, నా అందాన్ని నా జుట్టుని మీరు చూస్తూ ఉండండి. కూర్చోండి, మీకోసం నేను టీ తీసుకొస్తాను. సరిపోయారు ఇద్దరును. నీకేం చదువుకోవాలనుందా? అప్రాచుడా, ఒక చట్ట మేధావి చేత చెప్పులు తుడిపించావురా. నాన్న నీకు ఎలా అంటే ఇష్టం నాన్న? సివిల్లా, క్రిమినల్లా, కంపెనీలా? షకీలా. నువ్వు అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా చూస్తుంటే కిటికీలోని సకీలా అని చూస్తున్నాడు రా. ఒక కాబోయే న్యాయవాది జీవితం నాశనం చేసావు కదా. మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడడం నేర్చుకోండి. అసలు మీరు మాట ఎవరికి ఇయ్యకండి. ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళకి మనం తాళి కట్టేటప్పుడు మేము భర్త కష్ట సుఖాలలో తోడుంటాము, భర్తకు ఎటువంటి బాధ వచ్చినా అది మేము పాలు పంచుకుంటాము అని వీళ్ళు మనకు హామీ ఇస్తారు కదా. అట్లనే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు 10 లక్షలు అప్పు అయింది. ఆ అప్పు తెరవాలి. ఎట్లా తెరవాలి? దీని దగ్గరికి వచ్చిన ప్రీతి, నా దగ్గరికి ఐడియా ఉంది, ఈ ఐడియా చేస్తే మనకు అప్పు తీరుతుంది, దాని తర్వాత మళ్ళీ మనం మంచిగా ఉండొచ్చే, నీకు కూడా ఏమి ఇబ్బంది ఉండేది అని చెప్పాను. ఇంటే లేదు. అరే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సడన్లీ మళ్ళీ మనం 10 లక్షలు తేవడం ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది కదా. అట్లా కాకుండా నేను ఇంకో పెళ్లి చేసుకుంటేనే నాకు వాళ్ళు దొరికిరే 10 లక్షలు కట్నం ఇస్తారన్న. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు 10 లక్షలు కట్నం తీసుకొచ్చి మనకి ఎవరికైతే అప్పుకున్నాం వాళ్ళకి ఇచ్చేస్తాం, మనకు అప్పు ఉండదు. దాని తర్వాత నీకు కూడా ఒకళ్ళు తోడు ఉంటారు, బట్టలు పిండడంలో, బోన్లు తోమడంలో, ఇల్లు వాకిలు కడడంలో అన్నిట్లోనే గెలుపుకుంటారు. చెప్తే అస్సలు ఇంటే లేదు. అసలు అప్పుడు మీరు ఎవరికి మాట ఇవ్వద్దు, ఇటువంటి వాగ్దానాలు కూడా చేయొద్దు. అరే నా కొడక, ఓసలు నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా? అరే బతుకుంటా గొయ్యి కప్పి గొయ్యి తీసి పాటే కొడుకురా. ఎట్లుంది బావా చికెను? చికెన్ బానే ఉంది గాని అంత ఏదో మందుల వాసన వస్తుందేమే. అది కోస రక్తం వస్తుంది కదా, ఇన్ఫెక్షన్ అవుతుందేమో డేటాలు పోసి అడిగిన. బావా బావా, ఒకసారి వెంకటగా ఇంటికి పోయి ఒకసారి గంట సేపు అందరు కనిపించింది అపో బావా. తిన్నా లేచిపోయిన బదులా వాడుంటే వాడింటికి పోయి నేనేం చెయ్యాలనే? పిచ్చోన్వా, వాళ్ళే కాదు ఊరంతా అనుకుంటారు అని పిల్లం నీతోనే పోయిందని, అని పిల్లం నీతోనే పోయిందని. 2 గంటలు అవుతుంది ఆలోచించి తలకాయ పనిచేస్తలేదు, మెదడు మొత్తం ఖరాబ్ అవుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. ముచ్చట ఏంటిదంటే, వారం రోజుల కిందట నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతా అంటే అందమైన ఆడవాళ్ళు, అందమైన అమ్మాయిలు కనబడితే అట్లనే చూసేటోళ్ళని వాళ్ళని నేను కన్నార్పకుండా అట్లనే చూసేటోడిని. కానీ ఈ వారం రోజుల సంది ఎవరైనా అందమైన అమ్మాయి కనబడితే చాలు నాకు నా పిల్లం ప్రీతి గుర్తుకొస్తుంది. అసలు ఎందుకు గుర్తుకొస్తుంది? అది దాని మీద నాకు ప్రేమ ఎక్కువైపోయిందా, లేక అది నన్ను కొడుతుందని భయంతో గుర్తుకొస్తుందా? అసలు నాకేం అర్థమవుతుంది. నీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. దొరకట్లేదు. 2 గంటలు అవుతుంది ఆలోచించి తలకాయ పనిచేస్తలేదు, మెదడు మొత్తం ఖరాబ్.